వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రధానమంత్రి మోడీ యుఎస్ లో యాక్షన్ ప్యాక్డ్ మరియు నిర్ణయాత్మక పర్యటన. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రాయశ్చిత్త దీక్ష దుర్గా గుడి మెట్లు శుభ్రం చేసిన పవన్ కళ్యాణ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యునైటెడ్ స్టేట్స్ పర్యటన ముఖ్యమైన సంఘటనలతో నిండి ఉంది. డెలావేర్ నివాసంలో అధ్యక్షుడు జో బిడెన్ తో ద్వైపాక్షిక సమావేశం, క్వాడ్ లీడర్స్ సమ్మిట్ మరియు క్యాన్సర్ మూన్ షాట్ చొరవలో పాల్గొనడం వంటివి ఉన్నాయి. ప్రధాని మోదీ భారతీయ ప్రవాసులతో భారీ కార్యక్రమంలో నిమగ్నమై టాప్ టెక్ సీఈఓలతో సమావేశమయ్యారు. మరియు నేపాల్ పీఎం కేపీ శర్మ ఓలీ, కువైట్ క్రౌన్ ప్రిన్స్, పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్, వియత్నాం అధ్యక్షుడు టూలాం వంటి ప్రపంచ నేతలతో కీలక ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఐక్యరాజ్య సమితిలో జరిగిన భవిష్యత్ శిఖరాగ్ర సదస్సులో కూడా ఆయన ప్రసంగించారు. భారతదేశం యొక్క ప్రపంచ భాగస్వాములు మరియు ప్రభావాన్ని బలోపేతం చేయడంలో ఈ పర్యటన ఒక నిర్ణయాత్మక దశగా మారింది. $7.5 मिलियन के सैपलिंग किट्स, डिटेक्शन किट्स और वैक्सीन का वैल्यूज और टेक्नोलॉजी का मिलना मानव कल्याण की गारंटी देता है. और भारत एक देश है जिसके पास टैलेंट भी है, डेमोक्रेसी भी है, मार्केट भी है. और ऐसी गोल्डन अपॉर्चुनिटी रेयर होती है जो आज भारत के पास उपलब्ध है. Prime Minister wants to make sure ultimately AI is there to benefit the people of India. This is India's moment. You have to seize the opportunity. We are expanding our manufacturing capabilities in India. We have already a large research-based center in India. We plan to grow that. It's an exciting time. He clearly wants to have India front and center. ग्लोबल फ्यूचर की बात कर रहे हैं तो ह्यूमन सेंट्रिक अप्रोच सर्वप्रथम होनी चाहिए. सक्सेस ऑफ ह्यूमैनिटी लाइज इन आवर कलेक्टिव स्ट्रेंथ, नॉट इन द बैटलफील्ड. और वैश्विक शांति एवं विकास के लिए ग्लोबल संस्थाओं में रिफॉर्म्स आवश्यक है. रिफॉर्म इज द की टू रिलेवेंस. मैं जोर देकर कहूंगा कि ग्लोबल एक्शन मस्ट मैच గ్లోబల్ కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి న్యాయశాఖపై సమీక్ష నిర్వహించారు. అమరావతిలో అంతర్జాతీయ న్యాయ కళాశాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి సమీక్షించారు. మైనారిటీ సంక్షేమ శాఖపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మైనారిటీ సంక్షేమ పథకాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కడప హజ్ హౌస్, గుంటూరు క్రిస్టియన్ భవన్ ను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వైకాపా పాలనలో ఆలయాల్లో తప్పు జరిగిందని చెబితే అపహాస్యం చేసేవారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అపవిత్రం జరిగినప్పుడు బాధ్యత ఉన్న వ్యక్తులు సమాధానం చెప్పాలన్నారు. తిరుమల లడ్డు కల్తీ ఘటన నేపథ్యంలో పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దీనిలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో ఆలయ మెట్లను పవన్ శుభ్రం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైకాపా నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఈరోజు నేను మాట్లాడుతుంది ఈ ప్రాయశ్చిత్తం దేనికి దీక్ష అనుకుని నేను ఎప్పుడు మీ అందరికీ తెలుసు. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఇదే దేవాలయంలో కనకదుర్గ అమ్మవారి రథం తాలూకు మన సింహాలు మాయమైనవి, కొన్ని ఇబ్బందులు తప్పులు జరిగినాయి అంటే ఒక్కొక్కరు ఎలా మాట్లాడారు వైసీపీ నాయకులు. వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు, హిందూస్ కాదు, వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు, క్రిస్టియన్స్ కాదు, హిందువులే అందరూ. పొద్దున్నేస్తే తాళ్ళు కట్టుకునే వాళ్ళు, బొట్లు పెట్టుకునే వాళ్ళే. కానీ ఒక తప్పు జరిగింది, ఒక అపవిత్రం జరిగింది అంటే
పదవులు అనుభవిస్తూ ఉన్నవాళ్ళు, పొద్దున లేస్తే గుళ్ళకి వెళ్ళేవాళ్ళు, వీళ్ళు అపహాస్యం చేస్తూ ఉన్నారు, వీళ్ళు వెటకారం చేస్తూ ఉన్నారు. ఈ ఎంటైర్ ఈ విషయంలో వాళ్ళు మతం పుచ్చుకున్నారా లేదా నాకు అన్నీ తెలియదు. వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎవరైనా సరే మీరు మతం పుచ్చుకున్నారా లేదా నాకు తెలియదు. అవన్నీ అది మీరు బయటికి చెప్పుకుంటారా లేదు నాకు తెలియదు. నేను అది కూడా మాట్లాడట్లా. కానీ మీరు బాధ్యత తీసుకున్నారు. మీరు హైందవ ధర్మాన్ని కాపాడుతానని మీరు బాధ్యత తీసుకున్నప్పుడు కాపాడాల్సిన అవసరం మీ మీద ఉంది. బోర్డుని మీరు స్థాపించారు, మేము స్థాపించాల. తప్పులు జరిగినాయి. తప్పులు జరిగితే వైఎస్ జగన్ గారు ఏం చెప్పాలి? ఒకవేళ నాకు తెలియకుండా మేము ఆయన బ్లేమ్ చేయట్లా. కానీ మీ ఆధ్వర్యంలో జరిగింది, మీరు కాన్స్టిట్యూట్ చేసిన బోర్డు వల్ల జరిగిన తప్పిదాలు ఇవి. మేము ఇవి కనుగొన్నాం. ల్యాబ్ టెస్టులు ఇవన్నీ మేము ఆటలాడతామా? ఇవన్నీ వీటితోటి సెంటిమెంట్స్ తోటి మాకు బాధ్యత లేదా? నేను నిజంగా కనుక చాలా బలమైన సనాతన ధర్మాన్ని పాటించేవాడిని. చిన్నప్పటి నుంచి పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా మా ఇంట్లో రామనామం ఉండేది, రామ జపం ఉండేది మా ఇంట్లో. అలాంటి రామభక్తులం మేము. కానీ రామతీర్థం విగ్రహాన్ని, రాముడి విగ్రహాన్ని శిరచ్ఛేదం జరిగినప్పుడు ఒక సగటు సనాతనవాదిగా, సగటు హిందువుగా, సగటు రామభక్తుడిగా బయటకు వచ్చి చాలా గొడవలు చేయగల సత్తా ఉన్నవాడిని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా వైసీపీ నాయకులకి, నన్ను విమర్శించే దేశ యావత్తు నన్ను విమర్శించే ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా, గొడవ పెట్టుకోవాలంటే చాలా బలంగా గొడవ పెట్టుకోవాలి. కానీ నాది పేదవాళ్ళ కష్టాలు, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, వీటి మీద మేము మాట్లాడతాం, వీటి మీద తప్పించాం. ప్రజలు బాగుండాలి, కాన్స్టిట్యూషన్ వాల్యూస్ని అప్హోల్డ్ చేయాలి, రాజ్యాంగం బాగుండాలి, వీటి కోసం తపన పడేవాళ్ళం. కానీ సెక్యులరిజం పేరు మీద తిరుమల లడ్డు కల్తీ ఘటన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో ఆయన శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఆలయ అధికారులు పవన్ స్వాగతం పలికారు. అనంతరం ఆలయం వద్ద మెట్లను ఆయన శుభ్రం చేశారు. ఆ తర్వాత మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం దుర్గమ్మను పవన్ దర్శించుకున్నారు. ఎంపీలు కేశినేని శివనాథ్, బాలశౌరి, ఎమ్మెల్సీ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఓం శాంతి శాంతి శాంతి. పవమానః సువర్జనః పవిత్రేణ విచర్షణే పునాతుమా పునంతుమా దేవ జనాః పునంతుమనవోధియా ఆజవః జాతవేదః పవిత్రవదో పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదీప్యదో కృత్వా కృత్వమురను చిత్తే పవిత్రమర్చి వితతమంతరా బ్రహ్మదేన పునీమహే గుహాఖ్యాం దేవ సవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైష్ణవ పునతే దేవ్యాగాదు యస్కై భక్తే స్తనవో వేదపృష్ఠాః తయా మనందస్స పదయోరయేణ వైశ్వానరో రశ్మిభిర్మా పునాదు జావా మా పునీతా బృహద్భిः సవిదస్త్రభిः వరిష్ఠైర్దేవైః అగ్నే దక్షే పునాహిమా ఏన దేవా పునత ఏనాపో దివ్యంగశః తేన దివ్యేన బ్రహ్మణా
ఇదం బ్రహ్మ తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదుట సాధు పరిషత్ ఆధ్వర్యంలో నిరసన. సేవ్ తిరుమల, సేవ్ టీటీడీ అంటూ స్వామీజీల నినాదాలు. అపవిత్రం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని స్వామీజీల డిమాండ్. తిరుమల లడ్డు అపవిత్రం చేసే కల్తీ దొంగలను వెంటనే అరెస్టు చేయాలి. లడ్డు కల్తీ దొంగల్ని బేషరతుగా శిక్షించాలి, నమోదు చేయాలి. టీటీడీ అధికారులు తాత్సర్యం చేయొద్దు. కోట్లాది మంది హిందువుల మనోభావాలు గాయపరిచిన దోషులను కఠినంగా శిక్షించాలి. తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి. టీటీడీ వెంటనే వాళ్ళపైన కేసులు నమోదు చేయాలి. లడ్డు కల్తీ దొంగల్ని కఠినమైన శిక్షలు వేయాలి. జగన్మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి. తిరుమల క్షేత్రాన్ని కాపాడుకుందాం, లడ్డూ ప్రసాదాన్ని కాపాడుకుందాం. దుర్మార్గులను వెంటనే కఠినంగా శిక్షించాలి. దినేష్ గారు ఇప్పుడు జరగలేదు. తిరుమల చరిత్రలో టీటీడీకి సంబంధించి 180 ఆస్తులు అమ్మటానికి ప్రయత్నం చేస్తే నేను అడ్డుకున్నా. సనాతన ధర్మాన్ని అవమానించడమే వాళ్ళ అజెండా. టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఆర్కే సిన్హా వ్యాఖ్య. देखिए, तिरुपति में एक ईसाई लॉबी पहले से हावी था. मैं तिरुपति बोर्ड का सदस्य था और मैंने देखा जब कोविड के दौरान 180 संपत्ति को बेचने की बात चल रही थी. जब मैंने प्रोटेस्ट किया, विरोध किया, तो उस 180 संपत्ति को बेचने से रोक लिया गया. बिना टेंडर का सभी संपत्ति को किसको बेचा जा रहा था ये साफ जाहिर था. तो वह लॉबी किस तरह से सनातन धर्म का अपमान कर रही है, सनातन धर्म पर दबाव डाल रही है और तिरुपति की बड़ी संपत्ति का एक बड़ा हिस्सा ईसाई लॉबी के कब्जे में है. और इसके लिए संभवतः पुरानी सरकार जिम्मेदार थी और सुनियोजित तरीके से आंध्र का ईसाईकरण किया जा रहा था, जिसमें कि तिरुपति के सनातनियों का, तिरुपति के श्रद्धालुओं का अपमान शामिल है. రైతుల సొమ్ముతో విశాఖ డైరీ పాలకవర్గం అవకతవకలు. అవసరమైతే చైర్మన్ ను జైల్లో వేస్తామని హెచ్చరించారు శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో విశాఖ డైరీ పాలనపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. సొసైటీ ప్రెసిడెంట్లకు 4 గ్రాముల బంగారం ఇచ్చి సొసైటీ నుంచి 39,100 రూపాయల రైతుల సొమ్ము దోచారని ఆరోపించారు. సొసైటీల సొమ్ముతో షీలానగర్లో ఆసుపత్రి ఏర్పాటు చేసి రైతులకు కేవలం నామమాత్రం చికిత్సలు అందిస్తున్నారని విమర్శించారు. రైతుల పిల్లల ఇంజనీరింగ్ చదువుల పేరుతో ఎలమంచిలలో డైరీ రైతుల సొమ్ముతో స్థలం కొని ఎవరిని సంప్రదించకుండా దాన్ని అమ్మేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది, అంటే 3 నెలల 10 రోజులైంది. ఈ 3 నెలల 10 రోజుల్లో మరి గత ప్రభుత్వంలో మీరు చూశారు, రాష్ట్రం అంతా అప్పుల పాలైపోయింది. మీ అందరికీ తెలిసిన విషయమే, మీ నాయకులందరికీ తెలుసు. కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పు చేసాడు. దీనివల్ల నాకు ఉపయోగం లేదు, రైతులకు ఉపయోగం. నాకు ఆవుండే గీతం లేదు. పాల సొసైటీలో మెంబర్ కాదు, నేను రైతుల కోసం మాట్లాడుతున్నానని చెప్పేసి ఉన్నదా చెప్పారు. ఆ సెక్రటరీ వాస్తవం అతను ముందు పెట్టి మాట్లాడాను. ఎన్ని వాస్తవం మన డబ్బు తీసేస్తున్నారు. ఇంకో విషయం మర్చిపోయాను.
మీరు ఇచ్చిన పాలు ఉన్నాయి కదండి, పాలు పోస్తున్నారు కదా, ఆ పాలు విశాఖపట్నం డైరీని పెట్టుకొని ప్రజలకు అమ్ముతుంటారు. ప్రజలు జనం కొనుక్కుంటారు కదా ప్యాకెట్లు. ఈ తెలివితేటలు ఏంటంటే ఇక్కడ తక్కువ రేటు, విశాఖపట్నం జిల్లాలో తక్కువ రేటు వస్తుంది. అంటే తులసిరావు కొడుకు ఏం చేశారంటే అతనిగా చైర్మన్ మన జిల్లా పాలన్నీ కలిసి పెద్ద పెద్ద ట్యాంకర్లో హైదరాబాద్ తీసుకెళ్లి హైదరాబాద్ అమ్ముతున్నాడు. కరెక్ట్ అని చెప్పింది, హైదరాబాద్ అమ్ముతున్నాడు. అమ్మా ఎందుకు అమ్ముతున్నారని చెప్పి ఎంక్వైరీ చేశారు. మనకంటే హైదరాబాద్ పాలు ఎక్కువ రేటు, డబల్ రేట్. అంటే ఈ సొంత రాయిలు ఉన్నాయి కదా సార్, డైరీలో సొంత రాయిలో పంపించి అక్కడ హైదరాబాద్ మార్కెట్లో అమ్ముతున్న డబల్ రేటుకి ఎంత డబ్బు వస్తుంది దాని మీద? ఇక్కడ పాలు 10 రూపాయలు అయితే అక్కడ 20 రూపాయలు హైదరాబాద్లో. ఈ పాలు తీసుకెళ్లి 20 రూపాయలు అక్కడ అమ్ముతున్నారు. ఎంత జ్ఞానం అది? ఇవన్నీ కూడా ఖండించకపోతే తప్పు. రైతులు ఎంతమంది ఉన్నారు? 3 జిల్లా సొసైటీకి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, కొన్ని వేల రైతులు ఉన్నారు దీంట్లో. ఈ రైతులందరికీ పక్క పిడిచాడు. ఎవరో మాట్లాడాలి భయపడతారు. విశాఖపట్నం జిల్లాలో ఎమ్మెల్యే భయం. నేనే మాట్లాడుతున్నాను ఫస్ట్. చూద్దాం ఏమవుతావు, మరి ఏం చేస్తారు చూద్దాం. కుప్పం నియోజకవర్గంలోని గుండెశెట్టిపల్లి పరమానముద్రం వద్ద కాలువను పరిశీలించి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి రామానాయుడు. అనంతరం కుప్పం ఆర్ఎండ్బి అభ్యర్థులు మీడియా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం హంద్రీనీవా మీద మంచి నాటకాలతో రక్త కట్టించారు. సీఎం హోదాలో జగన్ హంద్రీనీవా జలాలు విడుదల నాటకం ఆడి ప్రజలను పక్కతోవ పట్టించాడు. 10% మిగిలి ఉన్న హంద్రీనీవా పనులను గత 5 సంవత్సరాల్లో పూర్తి చేయాలని చేతకాని దద్దమ్మలు గత పాలకులు అని అన్నారు. తొందరలోనే కుప్పానికి హంద్రీనీవా జలాలు మారుతాయని అన్నారు. మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరిగేషన్ వ్యవస్థని, అందులో కూడా పర్టికులర్గా రాయలసీమని ఒక రతనాల సీమగా మార్చాలనేటువంటి ఒక ఆలోచనతో ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారి వరకు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, ఒక తెలుగు గంగ కానీ, ఒక హంద్రీనీవా కానీ, ఒక గాలేరు నగరి కానీ, ఇట్లాంటి ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు రాయలసీమలో మరి ఉన్నాయి, నిర్మాణాలు అవుతున్నాయి అంటే అది ఎన్టీఆర్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి అనే విషయం మనందరికీ తెలుసు. ఏదైతే ఇటువంటి రాయలసీమకు అత్యంత ప్రాధాన్యత ఆ రకంగా తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఇస్తే, గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి ఇరిగేషన్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు రాయలసీమలో కూడా వెనక్కిపోయినటువంటి పరిస్థితి. ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఏదైతే ఇరిగేషన్ శాఖ ఎంత ప్రాధాన్యత తెలుగుదేశం ఇచ్చింది అంటే, లాస్ట్ 2014-2019 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు మాకు 5 సంవత్సరాల బడ్జెట్ 7 లక్షల కోట్లు ఉంటే, అందులో మేము 72,000 కోట్లు ఒక్క ఇరిగేషన్కి పెట్టాం. అంటే దగ్గర దగ్గర మా బడ్జెట్లో 9.9% ఇరిగేషన్కి పెట్టాం. మరి 2019-2024 వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల్లో వాళ్ళ బడ్జెట్ చూస్తే 12 లక్షల కోట్లు. మరి వాళ్ళు ఇరిగేషన్కి పెట్టింది ఎంత అంటే కేవలం 49,000 కోట్ల రూపాయలు మాత్రమే. అందులో ఖర్చు పెట్టింది కేవలం 31,000 కోట్లు మాత్రమే. అది కూడా మళ్ళీ సగం వాళ్ళ అవినీతికి పోయినటువంటి పరిస్థితి. అంటే మేము ఇరిగేషన్ బడ్జెట్లో 9.9% మేము పెడితే వాళ్ళు 2.2% వాళ్ళు ఇరిగేషన్ కేటాయింపులు చేశారని అంటే, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం మీద, వ్యవసాయం మీద మరి వాళ్ళకు ఉన్నటువంటి నిర్లక్ష్యం, నిర్లిప్తత ఏంటనేది, లక్షలాది మంది ప్రజల దాహార్తిని తీర్చడంలో
మరి వాళ్ళు కేకొట్టపాడు పంట భూముల్లో సెజ్జలు పెట్టి తొలుత డీపట్టా భూములు, ఆ తర్వాత జిరాయితీ భూములు, స్టీల్ ప్లాంట్ భూములకు సైతం ఎసరు పెట్టాలని ప్రభుత్వం చూస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న పేర్కొన్నారు. సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. పండించిందే తింటున్నాం, భూమి పోతే ఎక్కడికి పోతాం, ఎలా బతుకుతాం, ఏమి తింటామని నూతన సెజ్జల ప్రతిపాదిత గ్రామాలు రైతులు ఆందోళన చెందుతున్నారని ఆయన తెలిపారు. తరాలుగా భూమిని నమ్ముకుని బ్రతుకుతున్న చిన్న సన్నకారు రైతు కుటుంబాల్లో సెజ్జల ప్రతిపాదన తీవ్రమైన ఆందోళన కలిగిస్తుందని అన్నారు. కేకోటపాడు మండలంలోని గుల్లిపిల్లి, ఆర్లి, చింతపాలెం, గరుగుబిల్లి, అదేవిధంగా గొండుపాలెం ప్రాంతాల్లోని ఈరోజు సెజ్జల కోసం రాష్ట్ర ప్రభుత్వం భూములు తీసుకోవాలని చెప్పేసి తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉంది. దాదాపు 1300 ఎకరాలు పైబడి అక్కడ డీ పట్టా భూములు ఉన్నాయి. ఆ భూములు గతంలో ఇచ్చినటువంటి పట్టా భూములు, ఫోర్సు, నాన్ ఫోర్స్ భూములు అక్కడ ఉన్నాయి. ఆ భూముల్ని పేదల నుంచి ప్రభుత్వం లాక్కోవడం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ భూముల్లోని రైతులు చెరుకు, మిరప, వంగ, అదేవిధంగా అనేకటువంటి జీడి మామిడి తోటలు వేసుకొని దాని ద్వారా ఉపాధి అనేటువంటిది ఈరోజు పొందడం అటువంటి జరుగుతూ ఉంది. అటువంటి భూముల్లోనే ఈరోజు సెజ్జల కోసం తీసుకొని వాళ్ళు మోసం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. మొదటి విడతలో డీ పట్టా భూములు తీసుకోవాలని, రెండో విడతలోనే జరాయితీ భూములు తీసుకోవాలని, మూడో విడతలోనే ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి భూములు కూడా కాజేయాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం ప్రాంతంలోని 10,500 ఎకరాల భూమి తీసుకుంది ప్రభుత్వం. ఆ 10,500 ఎకరాల్లోని పూర్తిగా కంపెనీలు అనేటువంటి ఈరోజు కూడా కట్టలేదు. అవి కట్టి ఉపాధి కల్పించవచ్చు, అది చేయలేదు. అదేవిధంగా పరవాడ ప్రాంతంలోనే 2,500 ఎకరాల భూమి తీసుకుంది. అక్కడ కూడా పూర్తి కంపెనీలు కట్టలేదు. కట్టిన కంపెనీలు కూడా రసాయన కంపెనీలు, ఫార్మా కంపెనీలు, ప్రమాదమైన కంపెనీలు, ఈ ఎక్కడెక్కడో దేశంలో నిషేధించిన కంపెనీలు ఇక్కడ తీసుకొని వచ్చి అక్కడ వాళ్ళందరికీ కూడా వాళ్ళ నెత్తిని పిడిగినేసేటువంటి ప్రమాదం చేసింది. ఇప్పటికే పరవాడ ప్రాంతంలో తాడి గ్రామాన్ని, అదేవిధంగా అచ్యుతాపురంలోని లాలంకోడూరు గ్రామాన్ని మేము ఖాళీ చేయించండి, మేము తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నాం కాబట్టి మీ వాసన భరించలేకపోతున్నామని చెప్పుకునేటువంటి పరిస్థితి. అక్కడ ఉపాధి కల్పిస్తాం, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా స్థానికులకి చిన్న చిన్న కళాశీ పనులు, అదేవిధంగా బాత్రూములు కడిగేటువంటి చెత్త పనులన్నీ కూడా ఇచ్చి ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు బయట నుంచి టెక్నీషియన్ని తీసుకుని అక్కడ పని చేయించుకునేటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అందుకని ఈ రోజు వరకు స్థానికులకు ఉపాధి కల్పించలేదు. స్థానికులకు ఉపాధి కల్పించాలని మేము డిమాండ్ చేస్తాము. ఇక్కడేమో కంపెనీలు పెడతాం, 4 అడుగుల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటారు. అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, కంపెనీలకు మేము వ్యతిరేకం కాదు, లేదంటే ఉపాధి ప్రజలకు ఉద్యోగాలు, యువకులకు ఉద్యోగాలు ఇచ్చడంలో మేము వ్యతిరేకం కాదు. కానీ మీరు ఏ కంపెనీ పెడతారో మాకు చెప్పాలి, ఆ రైతులకు చెప్పాలి. ఆ రైతులకు చెప్పి ప్రజలకు చెప్పి ఒప్పించి తీసుకోవాలి. నేను రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇక్కడే ఉపాధి కల్పిస్తామని చెప్తుంటారు. ఉపాధికి యువకులు అనేక మంది ఎగబడతా ఉన్నారు. మా ప్రాంతంలో కంపెనీలు వస్తాయి, మాకు ఉద్యోగాలు వస్తాయని. కానీ ఈరోజు ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకనంటే స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం అనేటువంటిది ఈ రోజు వరకు ఏ పాలక వర్గాలు అమలు చేయలేదు, ఏ కంపెనీలు అమలు చేయలేదు. అందుకని స్థానికులు, యువతలు దీన్ని అర్థం చేసుకుని దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అందుకని స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామన్న మాట తప్పుడు మాట, ఇది బ్రోకర్ మాటలు ఇవి. అందుకని ఇక్కడ ఉన్నటువంటి యువకులు మోసం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకని కేకోటపాడు మండలం, కేకోటపాడు, దేవరాపల్లి, చీడికాడ, మాడుగుల, రాయకతం వరకు, నర్సీపట్నం వరకు ఇవన్నీ కూడా పొల్యూషన్ లేకుండా సేఫ్ జోన్లో ఉన్నటువంటి గ్రామాలు ఇవి. ఇటువంటి గ్రామాల్లోని అనేక రిజర్వేర్లు ఉన్నాయి ఈ నియోజకవర్గంలోని. ఇక్కడ అనేకమైన పంటలు పండుతున్నాయి. ఆ పండిన పంటలని రైతులు అమ్ముకోవడానికి, మద్దతు ధర కల్పించడానికి, వ్యవసాయానికి అనుసంధానంగా ఎటువంటి అభివృద్ధి చేయాలనేటువంటిది ఆలోచించుకుంటా. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో జరిగిన లఘు సంప్రోక్షణ మహాశాంతి హోమం కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దుపాటి వెంకటరాజు పాల్గొన్నారు. అనంతరం సెంట్రల్ స్టోర్లో లడ్డు ప్రసాదానికి వినియోగించే నెయ్యి డబ్బాలను, అలాగే ప్రసాదాల తయారీ కేంద్రంలో తయారవుతున్న ప్రసాదాలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దుపాటి మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ రోజు హిందూ మనోభావాలను దెబ్బతీసే అంశంగా పరిగణించిందని, తరతరాలుగా వస్తున్న ఆచార సంప్రదాయాలను మంట కలిపారని, గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల కారణంగా ఈ సంక్షోభం ఏర్పడిందని, జరిగిన అపచారానికి నివృత్తిగా ద్వారకా తిరుమల ఆలయంలో లఘు సంప్రోక్షణ మహాశాంతి హోమం నిర్వహించారని, ఇందులో భాగంగా సెంట్రల్ స్టోర్లో నిల్వ ఉండే సరుకులను పరిశీలించామని, అదేవిధంగా ప్రసాదాల తయారీ కేంద్రంలో ప్రసాదాలను పరిశీలించామని, ప్రతిరోజు క్వాలిటీ చెక్ చేసే విధంగా అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని, గత ప్రభుత్వంలో జరిగిన అపచారాలు ఈ ప్రభుత్వంలో జరగవని హామీ ఇస్తున్నామని తెలియజేశారు.
అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రధాన అంశంగా ఏదైతే హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, అదేవిధంగా ఏదైతే తరతరాలుగా వస్తున్న సంప్రదాయాల్ని ఆచారాల్ని మంటగలిపే విధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక దుర్బుద్ధితో కూడిన ఆలోచన నిర్ణయాల వల్ల ఈ రోజున ఒక సంక్షోభానికి దిశగా విశ్వాసాల మీద దాడిగా గుర్తించడం జరిగింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. దాన్ని గుర్తించిన వెంటనే దానికి తక్షణంగా నివారణ చర్యలు, దానికి ఏ రకంగా అయితే శాస్త్రోక్తంగా ఆగమ శాస్త్ర ప్రకారం జరిగిన ఏదైతే ఒక శ్రీ తిరుపతమ్మ దేవస్థానం ఈవోగా బాధ్యతలు స్వీకరించిన భూపతిరాజు వెంకట సత్యనాగ కిషోర్ కుమార్ పెనుగంచిప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం నందు నూతన కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ భూపతిరాజు వెంకట సత్యనాగ కిషోర్ కుమార్ మంగళవారం పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ దేవస్థానం నందు పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆలయంలో అమ్మవారి యొక్క వైభవాన్ని ముందుకు తీసుకువెళ్తారని, భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తారని తెలిపారు. ముందుగా తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. కిషోర్ కుమార్, డిప్యూటీ కమిషనర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, తిరుపతమ్మ దేవస్థానం పెనుగంచిప్రోలు ఈరోజు ఛార్జీ తీసుకున్నాను. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకి ఎటు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తానని మీ ద్వారా భక్తులకు తెలుసుకుంటున్నాను. తిరుపతమ్మ. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.